స్తుతి ఆరాధనా స్తుతి ఆరాధనా స్తుతి ఆరాధనా యేసయ్యా నీకే పరిశుద్ధుడా పరమాత్ముడా పరిపూర్ణుడా పరమందు ఆసీనుడా పరలోకనాథుడా పరమందు ఆసీనుడా పరలోకనాథుడా అందరిలోను అతి శ్రేష్ఠుడవు అంతటా నివసించువాడవు అందరికీ ఉపకారివి నీవు ఆది నుండి ఉన్నవాడవు అందరిలోను అతి శ్రేష్ఠుడవు అంతటా నివసించువాడవు అందరికీ ఉపకారివి నీవు ఆది నుండి ఉన్నవాడవు తల్లి కంటే ప్రియుడవు తండ్రి వలె ఓదార్చువాడవు తల్లి కంటే ప్రియుడవు తండ్రి వలె ఓదార్చువాడవు స్తుతి ఆరాధనా స్తుతి ఆరాధనా స్తుతి ఆరాధనా యేసయ్యా నీకే స్తోత్రం. ప్రియ సోదరి సోదరులారా, మీరంతా బాగున్నారా? దేవుడు దినదిన మనం నడిపిస్తూ ఉన్నాడు. ఒక పక్క వ్యాధులు, మరో ప్రక్క యుద్ధాలు, కుటుంబ జీవితాల్లో ఎన్నో కుటుంబాలు విడిపోవటం, ఇలాంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. కరువు కటకాలు కూడా చూస్తూ ఉన్నాం. దీనిని గ్రహించినప్పుడు ప్రభువు రాకడ దగ్గరగా ఉందని, ప్రభు కొరకు సిద్ధపడి ఉండాలని దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మనము గ్రహించి సిద్ధపడి ఉండాలి. ప్రియులరా, ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి లేఖన భాగాలను గత కొన్ని వారాలుగా ధ్యానం చేస్తూ ఉన్నాం. ప్రార్థన చేయండి, దేవుడు ఇంకా ముందుకు నడిపిస్తాడు. ప్రకటన గ్రంథ ధ్యానాలు మరల 1వ అధ్యాయం నుంచి ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం వరకు అవి ధ్యానం చేయాలని ఆశపడుతూ ఉన్నాను. కాబట్టి ఇది ఇప్పుడే ముగించేది లేదు. కనుక అందరూ జాగ్రత్త పడి, అందరూ సిద్ధపడి, దేవుని రాజ్యము కొరకు జాగ్రత్త పడి, దేవుని వాక్యం కొరకు సిద్ధపడి ముందుకు రావలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. ప్రియులరా, దేవుని యొక్క వాక్యాన్ని శనివారం ఆదివారం అందిస్తూ ఉండగా మీరు మాకు సహకరించాలి. అనగా మీ ప్రార్థన సహకారం అన్నది మాకు ఎంతైనా అవసరం. అది మాత్రమే కాదు, చాలామంది
ఈ దుఃఖ దినాల్లో ఫాస్టింగ్ ప్రేయర్ చేస్తూ ఉన్నారు. ప్రియులరా, ఎవరైతే ఫాస్టింగ్ ప్రేయర్ చేస్తూ ఉన్నారో వారిని దేవుడు దీవించి ఆశీర్వదించాలి అని మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రియులరా, ఫాస్టింగ్ ప్రేయర్ అన్నది చాలా ప్రాధాన్యత కూడుకున్నది. అది ఏదో ఒక క్రమము సాంప్రదాయం అని అనుకోవద్దండి. ప్రియులరా, ఉపవాసం అన్నది ఎప్పుడు కూడా మనం చేస్తూనే ఉండాలి. కనుక ఇయర్లీ ఒకసారి చేయొచ్చు, జీవితాంతం చేయవచ్చు. మనం బ్రతికినంతకాలం ఉపవాసం చేస్తూ ఉండాలి. మరో మాట ఏంటంటే సాంప్రదాయకంగా ప్రతి సంవత్సరం చేయాలని లేదు. ఒకవేళ ఎవరైనా చేస్తూ ఉంటే అది కూడా మంచిదే. ఎందుకంటే ఖాళీగా ఉండేదానికంటే ఉపవాసం చేస్తూ ఉన్నారు కనుక అది ఎంతో దేవునికి మహిమ, దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, నేను ఈ ఫాస్టింగ్ గురించి 3 వర్తమానాలు అనగా ఏప్రిల్ నెలలో 5, 6, 7 తారీఖుల్లో ఆ 3 దినాలు అందించాలని ఆశపడుతున్నాను. ఎందుకనగా దేవుడు బయలుపరిచినటువంటి వర్తమానాలు, మంచి వర్తమానాలు ప్రభువు అందజేశాడు. కాబట్టి ఆ ఉపవాస విధానము ఎలా మనము చేయాలి, ఏ విధమైనటువంటి శ్రద్ధతో భారముతో ప్రార్థన చేయాలి అని మీకు అందించాలని నేను ఆశపడుతూ ఉన్నాను. ప్రియులారా, దేవుని మందిరములో ఈ వాక్యాలు పంచుకోవడం జరిగింది. అది మాత్రమే కాకుండా యూట్యూబ్ ద్వారా అందిస్తే అనేకులు వింటారని, మేలు పొందుతారని నేను ఆశిస్తూ ఉన్నాను. కాబట్టి ఆ 3 దినాలు కూడా వర్తమానాలు అందిస్తాను. మంచి శుక్రవారం కూడా ఒక వర్తమానాన్ని అందిస్తాను. ఎందుకనగా గతంలో నేను గుడ్ ఫ్రైడే గురించి 7 మాటలు అందించినటువంటి వర్తమానాలు యూట్యూబ్లో ఉన్నాయి. అలా కాకుండా ఈ సమయంలో నేను ఒక ప్రత్యేక రీతిగా ఒక ½ అన్ అవర్ యేసుప్రభు వారి యొక్క శ్రమల గురించి నేను జ్ఞాపకం చేయాలని నేను ఆశపడుతూ ఉన్నాను. ప్రార్థన చేయండి, అనేకులకు షేర్ చేయవలసిందిగా కోరుతూ ఉన్నాను. ప్రియులారా, ఈ విధంగా వీసు వస్తూ ఉంటే మాకేదో వస్తుందని కాదు, అదంతా ఏమీ లేదండి. ఏదేమైనా దేవుని నామ మహిమ కొరకు మనం బ్రతకాలని ఆశపడుతూ ఉన్నాం. కాబట్టి దేవుని ప్రేమ కలిగి మీరు వాక్యం వింటూ అనేకులకు తెలియపరచవలసిందిగా కోరుతూ ఉన్నాం. ప్రియులరా, ఈరోజు ఉన్నాం, రేపు ఉంటాము అని గ్యారెంటీ లేదు. అలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. ఇప్పుడు ఏమి జరుగుతుందో, ఏ వ్యాధి వస్తుందో, ఎవరు బాంబులు వేస్తారో, తర్వాత ఎలాంటి వెపన్స్ వాడబోతూ ఉన్నారో, ఇలాంటి పరిస్థితి. ఏదేమైనా రష్యా కొరకు, ఉక్రెయిన్ కొరకు ప్రార్థన చేద్దాం. దేశము అంతటి కొరకు ప్రార్థన చేద్దాం. ప్రభు మనకు తోడుగా ఉండి మనల్ని నడిపించాలని, మనం బ్రతికినా చనిపోయినా ప్రభు రాజ్యంలో ఉండాలని మనం ఆశపడదాం. అందుకొరకు సిద్ధపడదాం. ప్రియులరా, ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 17వ వచనంలో ఆ ముద్ర అనగా దాని మృగము పేరైనను, ఆ సంఖ్య కలిగినటువంటి పేరైనను వేయించుకోవాలని అక్కడ ఆ మృగము బలవంతం చేస్తున్నట్టుగా మనం చూస్తాం. చూడండి, ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 17వ వచనం. ఆ ముద్ర అనగా ఆ మృగము పేరైనను దాని పేరిట సంఖ్యనను గలవాడు తప్ప క్రయ విక్రయములు చేయుటకు అది బలవంతము చేయుచు ఉన్నది అని చూస్తూ ఉన్నాం. 666 ఏంటో అన్న విషయాన్ని కొంత సమయంలో నేను చెప్పాను. 6 అనగా మనిషి సంఖ్య అని, 66 అన్నది మరో అనగా మనిషికి సంబంధించే మనం చూస్తూ ఉన్నాం. తర్వాత 666 అన్నది అక్కడ సైతాను ముద్రగా చూస్తూ ఉన్నాం. 6 మనిషి సంఖ్య, 66 బైబిల్ సంఖ్య, 666 మృగము సంఖ్య అని మనం చూస్తున్నాం. ఆ ముద్ర అనగా ఆ మృగము పేరైనను దాని పేరిట సంఖ్యైనను గలవాడు తప్ప క్రయ విక్రయాలు చేయుటకు అతడు బలవంతం చేస్తూ ఉన్నాడు. ప్రియులరా, సరుకులు కావాలి అంటే సైతాన్ యొక్క అక్కడ ఫింగర్ ప్రింట్, సైతాన్ యొక్క కోడ్ నెంబర్ అనగా మృగం యొక్క సంఖ్య ఉండాలి. ఆ సంఖ్య ఎవరి మీద వేస్తూ ఉన్నాడనగా, ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరైతే సైతాన్ యొక్క మాట వింటారో వినటువంటి వారి యొక్క నొస్సుటి మీద, తర్వాత కుడి చేతి మీద వేస్తూ ఉన్నట్టుగా చూస్తూ ఉన్నాం. అది మాత్రమే కాదు,
ఎవరైతే అపవాదికి ఆ మృగానికి సాగిలపడి మృక్కుతారో వారికి సరుకులు ఇస్తూ ఉన్నట్టుగా చూస్తూ ఉన్నాం. ఇలాంటి పరిస్థితికి మనం రాకుండా ఉండాలని మనం ప్రార్థన చేయాలి. కీర్తనకారుడు కీర్తన గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనంలో అక్కడ ప్రారంభములో దావీదు ఒక మాట అన్నాడు. మహారాజు అయినటువంటి దావీదు, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండ చోట కూర్చుండక, యెహోవా యొక్క ధర్మశాస్త్రమును దివారాత్రములు ధ్యానం చేసేవాడు ధన్యుడు అని దావీదు మహారాజు పదే చెప్పాడు. దేవునికి స్తోత్రం. ప్రియులారా గమనించండి. కాబట్టి మన సహవాసం ఎవరితో ఉండాలి అనగా దేవునితో ఉండాలి, దేవుని బిడ్డలతో ఉండాలి, దేవుని సంఘముతో ఉండాలి. ఇప్పుడు ఆరాధన చేసే బిడ్డలుగా ఉండాలి. నీతి కొరకు కరువు వచ్చినా, బాధ వచ్చినా, శ్రమ వచ్చినా, నింద వచ్చినా, ఉపద్రవం వచ్చినా, ఆకలితో చచ్చిపోయినా ఏమైనా పర్వాలేదు, కానీ నీతి కొరకు మనం బ్రతుకుచూ ఉండాలి. ఇది దేవుని యొక్క మాట. ప్రియులరా, ఆ మృగము పేరైనను దాని పేరిట సంఖ్యనను గలవాడు తప్ప క్రయ విక్రయములు చేయుటకు ఎవరికి అధికారము లేదు. అంటే మన ఏటీఎంలు, మన పేటీఎంలు, మన ఫోన్పేలు, మన గూగుల్ పేలు ఇలా చాలా ఉన్నాయి. ఇవన్నీ పని చేయకుండా ఆ యొక్క యాప్ను సైతాను కట్ చేస్తాడు. ఇప్పుడు యాప్ ఎవరి దగ్గరికి వచ్చినదనగా సైతాను దగ్గరికి వచ్చింది. ఆ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని అంగీకరించిన వారు భూమి మీద ఉన్నారు. మొదటి పునరుత్థానం అని అనుకున్నాం కదా, మొదటి పునరుత్థానములో ఎత్తబడిన వారు ఉన్నారు. వారు ప్రభువుతో అక్కడ 7 ఏండ్లు విందులో వారు పాల్గొంటారు. అందుకే బైబిల్ గ్రంథం చెప్పే మాట, మొదటి పునరుత్థానములో పాలు పంపులు పొందువారు ధన్యులు అని ఎందుకన్నాడనగా అది ఎంతో ధన్యకరమైన జీవితం. ఎత్తబడిన తర్వాత రొమ్ము కొట్టుకొని బాధపడి దైవజనులు చెప్పినటువంటి మాటలు వాస్తవమని, దేవుని బిడ్డల యొక్క మాటలు వినాలని, తద్వారా మేము ఎంతో నష్టపోయామని, వినకపోయామని, నష్టపోయామని చెబుతూ ఉంటారు. అప్పుడు కొంతమంది ప్రభువుని నమ్ముకుంటారు. అయితే వారికి అది శ్రమల కాలం. క్రైస్తవుల జీవితంలో మొదటి శతాబ్దం నుంచి క్రైస్తవులు శ్రమలు అనుభవిస్తూనే ఉన్నారు. రోమిల ద్వారా ఇలా వారు పడేటువంటి శ్రమలు అంత ఇంత కాదు. రోమా ప్రభుత్వమే యేసు ప్రభు వారిని శిలువకు అప్పచెప్పినట్టుగా మనం చూస్తాం. ఇట్లాంటి పరిస్థితి. ప్రియా సోదరులారా, దేవుడు ఎవరు అని అనగా సైతానే దేవుడిగా కనిపిస్తాడు. అద్భుతాలు చేస్తాడు, ఆశ్చర్యాలు చేస్తాడు, సూచక్రియలు చేస్తాడు. ఈ రోజున ఏ విధంగా మనం బుక్ చేస్తే సరుకులు మన ఇంట్లోకి వస్తున్నాయో ఆ విధంగా ఎవరైతే ఆ ముద్ర వేయించుకుంటారో, అపవాదికి సాగిలపడి మృక్కుతారో వారింట్లోకి బుకింగ్ చేసేస్తాడు. కాబట్టి అపవాది దగ్గరికి రాకపోయినా కూడా అపవాది మాట విన్నాము అని సాగిలపడితే, లోబడితే బుకింగ్ సిస్టమ్ ఉంటుంది. ఆన్లైన్ ద్వారా మన గృహాలకు పంపిస్తాడు. మన వ్యక్తిగతమైనటువంటి సీక్రెట్ నెంబర్ పనిచేయదు, కానీ అక్కడ అపవాది యొక్క సీక్రెట్ నెంబర్ అనగా 666 నెంబర్ పనిచేస్తూ ఉంది. కాబట్టి ఆ ఒక్క పూట కూటి కొరకు ఏషావు ఏ విధంగా అమ్ముడుపోయాడు, అక్కడ బంగారము దుస్తుల కొరకు ఏ విధంగా గేహాజీ అమ్ముడుపోయాడు, ఏ విధంగా అననీయ సభ్యురాలు దేవునికి వలసినటువంటి సొమ్ము ఇవ్వకుండా ఏ విధంగా దొంగలించారు, అలాంటి వారికి ఇక్కడ మాత్రం సంపద దొరుకుతుంది. అలాంటి వారు తృప్తి పడతారు. కానీ సంఘం ఫిల్టర్, అక్కడ ఉన్నటువంటి వారికి ఫిల్టర్ అక్కడ చేయడం జరుగుతుంది. ప్రియులరా, ఎవరైతే అలా సాగిలపడి అపవాది దగ్గర అంగీకరించకుండా ఉంటారో, అంటే రాజీ పడకుండా ఉంటారో, దేవుణ్ణి మాత్రమే గణపరుస్తారో వారికి గొప్ప జీవితం ఉన్నది, ఆశీర్వాదం ఉన్నది అని
బైబిల్ సెలవిస్తూ ఉంది. యేసు ప్రభువారు ముందుగానే చెప్పాడు, అలనాడు ముందుగానే చెప్పాడు, అపవాది నేనే దేవుడను అని కనిపించే విధంగా మోసం చేస్తాడు. అందుకే ఈ భాగంలో నేను చెప్పే మాట ఏంటంటే, రాబోయేటువంటి కాలంలో ఒకవేళ ఎవరైనా విడవబడేటువంటి వారు గమనించవలసిందిగా నేను మనవి చేస్తూ ఉన్నాను. ఏమి అనగా, ఈ విధంగా సైతానుడు మోసం చేస్తాడు, దేవుడిగా కనిపిస్తాడు. ఆ సైతాన్లు కూడా వెలుగుదూత కనిపిస్తూ ఉంది, దేవుడే అని నువ్వు అనుకుంటావు. అయితే సైతంలో ఎప్పుడు కూడా పరిశుద్ధత ఉండదు అన్న విషయాన్ని మనం మర్చిపోదు. కాబట్టి యేసుప్రభువు వారు ముందుగానే చెప్పాడు. మత్తయి సువార్త 21వ అధ్యాయం 18వ వచనంలో, మీరు మోసపోకుండా చూచుకునడి, అనేకులు నా పేరిట వచ్చి నేనే ఆయననని కాలము సమీపించనని చెప్పుదురు అనే మాట చూస్తున్నాం. చూడండి, లూకా సువార్త 21వ అధ్యాయం 8వ వచనం. లూకా సువార్త 21వ అధ్యాయం 8వ వచనంలో, మీరు మోసపోకుండా చూసుకునండి, అనేకులు నా పేరిట వచ్చి నేనే ఆయననని కాలము సమీపించి ఉన్నదని చెప్పుదురు. మత్తయి సువార్తలు, మార్కు సువార్తలు, లూకా సువార్తలు ప్రభువు రాకడ దినాన్ని గురించి, ప్రభువు రాకడ దినాల గురించి యేసు ప్రభువారు ఎంతగానో బోధించారు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి, నా పేరిట వస్తారు, నేనే క్రీస్తును, నేనే దేవుణ్ణి, నేనే సర్వము అని వస్తారు. అయితే ఆనాటి దినాల్లో మోసపోకుండా చూసుకునేది. దేవుని దగ్గర పరిశుద్ధత ఉన్నది, అపవాది దగ్గర పరిశుద్ధత ఉండదు. దేవుడు నీతిమంతుడు, అపవాది నీతిమంతుడు కాదు. దేవుడు అబద్ధమాడడు, అపవాది అబద్ధమాడతాడు. దేవుడు మోసము చేయడు, అపవాది మోసం చేస్తాడు. కాబట్టి ఈ విషయాలు గమనించి ఆ రూపము ఎలా ఉన్నది, దాని మాటలు ఎలా ఉన్నది అని మనం గమనించటం ఎంతో మంచిది. క్రైస్తవ విశ్వాసులు కూడా 666 గురించి తెలుసుకోవటం మంచిది, తప్పులేదు, తప్పు కాదు, తెలుసుకోవటం మంచిది. అపవాది యొక్క తంత్రాలను మనం ఎరిగినటువంటి వారమై ఉండాలి. అపవాది ఎలాంటి వాడో మనం ఎరిగినటువంటి వారమై ఉండాలి. దేవుడికి బాగా తెలుసు అపవాది గురించి. అపవాది మొదటి నుండి మోసగాడు అని బైబిల్ సెలవిస్తాం. దేవుణ్ణి మోసం చేశాడు, హవ్వను మోసం చేశాడు, దేవదూతలను మోసం చేశాడు, మనుషులను మోసం చేస్తూ ఉన్నాడు. అనేక రూపాల్లో వచ్చి ఈరోజు ఇంటర్నెట్ ద్వారా కూడా వచ్చి అనేక మంది యవనస్తులను మోసం చేస్తూ ఉన్నాడు. భలే మోసగాడు, భలే కన్నింగ్ ఫెలో. కాబట్టి మనం ఎలా ఉండాలంటే, మనము ఎక్కువగా పరిశుద్ధతకు మనము స్థానం ఇచ్చినట్లయితే, దేవుని సంఘానికి స్థానం ఇచ్చినట్లయితే, ప్రార్థనకు స్థానం ఇచ్చినట్లయితే, బైబిల్ స్టడీకి స్థానం ఇచ్చినట్లయితే, ఉపవాసానికి స్థానం ఇచ్చినట్లయితే, ఆ పరిశుద్ధతతో కూడి ఉండేదానికి మనం స్థానం ఇచ్చినట్లయితే, మనం మోసపోకుండా మనం ఉండగలం. మోసపోకుండా మనం ఉండాలి, ఆధ్యాత్మికంగా ఎదగాలి, ప్రభువును మనం చూస్తూ ఉండాలి, సైతాని యొక్క కుయుక్తులను ఎరిగినటువంటి వారమై ఉండాలి, మనము దేవుని పోలికలో ఉండాలి, దేవుని యొక్క రాజ్యములో చేరాలి, దేవుని జ్ఞానము కలిగి ఉండాలి అని అంటే, ప్రియ సోదరి సోదరులారా, ఈ విధంగా శ్రద్ధగా ప్రభువును వెతికే వారముగా మనం ఉండాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి ఎలా ఉంటాడు అంటే, దేవుని సంఘములోని కూడా వచ్చేస్తాడు, దేవుని చర్చిలో కూడా వచ్చేస్తాడు. ఈ రోజున అనేక చర్చిలు బద్దలైపోతూ ఉన్నాయి. చాలా శ్రద్ధతో కట్టుకుంటారు. మిషనరీస్ అయితే వారు ఎంతో శ్రద్ధగా వారు భారాన్ని కలిగి వారు తన ప్రాణాలు అర్పించి ప్రభు పరిచర్య చేశారు, కొన్ని ప్రాంతాల్లో చేశారు, సంఘాలు కట్టారు, మనకు అప్పచెప్పారు. పిల్లల ఏ విధంగా కాపాడుకుంటుంది. పెద్ద పెద్ద మిషన్స్ పాడైపోతూ ఉన్నాయి, అక్కడ తగాదాలు వస్తూ ఉన్నాయి, విడిపోతూ ఉన్నారు. అలాంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంది. కారణం ఏమిటి అనగా, అపవాది అక్కడ ప్రవేశించాడు.
దేవుని సంఘంలో అపవాది లేడా అంటే ఉన్నాడు. అపవాది మనుషులు లేరా అంటే ఉన్నారు. అలనాడు దేవుడు ఆ యేసుప్రభువారు ఉన్నప్పుడే ఆ 12 మందిలో ఒక వ్యక్తి అపవాదిగా ఉన్నట్టుగా, యూదాస్కరీతు అపవాదిగా ఉన్నట్టు చూస్తున్నాం. ఎవరైతే పాపానికి చోటిస్తారో వారిలో అపవాది చేరతాడండి. ఎవరైతే పరిశుద్ధతకు చోటిస్తారో వారిలో ప్రభువు చేరతాడండి. ప్రభు వారి యొక్క జీవితంలో, వారి హృదయంలో ఆయన ఉంటాడు. పౌలు గారు అన్నారు, 2వ తెస్సలోనికీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనంలో ఏమన్నాడంటే, ఏది దేవుడు అనబడునో, ఏది పూజింపబడునో దానంతటినీ ఎదిరించచ్చు, దానంతటికీ పైగా వాడు తన్ను తానే హెచ్చించుకొనును, తాను దేవుడనని తన్ను కనపరుచుకొనును, దేవుని ఆలయములో కూర్చుని గనక ఏ విధము చేతనైనను ఎవడైనా మిమ్మల్ని మోసపరచకుండా చూచుకొనుడి అని అంటా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఏది పూజించబడునో, ఏది ఆరాధించబడునో, ఏది దేవుడనబడునో దాని అంతటికి పైగా హెచ్చించుకొని ఎక్కడికి వస్తాడంటే దేవుని ఆలయములో కూర్చుంటాడు, దేవుని సంఘములో కూర్చుంటాడు, సూచక్రియ చేస్తాడు, అద్భుతాలు చేస్తాడు. నేటి దినాల్లో కూడా సూచక్రియలు, అద్భుతాలు చేసేవారు చాలామంది ఉన్నారు. అది దేవునికి మహిమకరంగా జరుగుతూ ఉందా, లేకపోతే అపవాదికి మహిమకరంగా జరుగుతూ ఉందా అన్నది తీర్పు దినాన మనకు అర్థమవుతుంది. ఏదేమైనా ప్రియ సోదరి సోదరులారా, దేవుడికి కావలసింది ఏంటి అంటే హృదయము. ఆస్తి, సిరి సంపదలు, వ్యాధి బాధలు ఇవన్నీ విషయాలు కాదు, ముఖ్య విషయాలు కాదు. ఇవన్నీ వస్తాయి, పోతాయి. ఏవి జీవితంలో వచ్చాయి, తర్వాత పోయాయి. ఎందుకనగా బలంగా ఉన్నాడు కనుక మృత్యులో నుంచి కొంతమందిని పొందినట్టుగా బైబిల్లో మనం చూస్తాం. చూడండి. కాబట్టి ప్రియా సోదరి సోదరులారా, ప్రభు కొరకు జీవించే వ్యక్తిగా ఉండాలి. ప్రభు దగ్గర ఏదో సిరి సంపదలు దొరుకుతున్నాయి, ఏదో లాభం వస్తుందని కాదు. నీ లాభం ఏంటి అంటే నీ లాభము పరలోకములో ఉన్నది. నీ లాభము, మన లాభము పరలోకములో ఉన్నది. దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది అని పౌలు అంటాడు. ఏది పూజించబడునో, ఏది ఆరాధించబడునో దాని అంతటికి పైగా హెచ్చించుకొని ఆ సాతానుడు దేవుని ఆలయములో కూర్చుంటాడు కనుక మీరు జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్త పడండి. ప్రియులరా, దుర్దినాల్లో ఉన్నాం, యుద్ధ దినాల్లో ఉన్నాం, వ్యాధి దినాల్లో ఉన్నాం, ప్రేమ చల్లారే దినాల్లో ఉన్నాం, కుటుంబాల్లో కలహాలు కలిగినటువంటి దినాల్లో ఉన్నాం. ఇలాంటి భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నాం. ఏం చెయ్యాలి? దేవుణ్ణి హత్తుకుని ఉండాలి. ఏ విధంగా రూతు నయోమిని హత్తుకొని ఉన్నదో ఆ విధంగా దేవుని మనం హత్తుకుని ఉండాలి, ఆయన్ని కలిగి ఉండాలి, ఆయన హత్తుకుని ఉండాలి. అప్పుడే మనము దీవించబడతాము, అప్పుడే ప్రభు రాజ్యములో చేరుతాం, అప్పుడే దేవుని యొక్క సహవాసములు మనం చేరుతాం. దేవునికి స్తోత్రం. కీర్తనకారుడు 101వ కీర్తన 7వ వచనంలో బైబిల్ యొక్క వాక్యాన్ని మనం గమనించినట్లయితే, మోసము చేయవాడు నా ఇంట నివసింపరాదు, అబద్ధమాడువాడు నా కన్నుల ఎదుట నిలవరాదు అన్నమాట మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. మోసము చేయవాడు నా ఇంట నివసింపరాదు, అబద్ధమాడువాడు నా కన్నుల ఎదుట నిలవరాదు. సంఘాల్లో ఇలాంటి వారు ఉన్నారు. మోసం చేసేవారు ఉన్నారు, అబద్ధాలు ఆడేవారు ఉన్నారు, కొట్లాడుకునేవారు ఉన్నారు. వీళ్ళంతా యేసుప్రభు రక్తం చేత కడగబడ్డవారంటే కాదు. కొంతమంది బ్యాప్టిజాలు తీసుకుంటారు, తిరిగి పాపములో జీవిస్తూ ఉంటారు. అనగా ప్రతి దినము దేవుని వాక్యము చేత కడగబడిన వారు కాదు. ప్రతి దినము దేవుని వాక్యము చేత కడగబడితే ప్రియులరా, అపవాది తంత్రాలను ఎరిగిన వారు అయి ఉంటారు, పరిశుద్ధతను ఎరిగిన వారు అయి ఉంటారు. పాపము అన్నది వారిలో ఏమాత్రం పడజొప్పకుండా ఎప్పటికప్పుడు వారు పరిశుద్ధపరచుకుంటారు. వారు నీతిమంతులు అవుతారు, పరిశుద్ధపరచబడతారు, నీతిమంతులు అవుతారు. గమనించండి. నా ఇంట అనగా నా సంఘములో ఉండకూడదు, నా ఎదుట అనగా భూలోకములు అట్టివాడు కనిపించకూడదు అని మనం చూస్తాం. భూలోకములు అలాంటివాడు కనిపించకూడదు. మోసపోయే దినాల్లో ఉన్నాం. మోసగాడు రెచ్చిపోతున్నాడు, మోసగాడు లోకములో ఉన్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో, భయంకరమైన పరిస్థితుల్లో మనం ఉన్నాం. ప్రియ సోదరి సోదరులారా, ఇప్పటికైనా కళ్ళు తెరవండి.
ఇప్పటికైనా ప్రభు దగ్గరికి రండి. ఇప్పుడైనా అల్పకాల భోగాలను ఆశించకుండా ప్రభు దగ్గరికి రండి. ప్రభు కొరకు జీవించండి, ప్రభు కొరకు బ్రతకండి. దేవునికి స్తోత్రం. ఇంకా సామెతల గ్రంథంలో సామెతల గ్రంథం 11వ అధ్యాయం 18వ వచనానికి వెళితే మనం సొలొమోను మనం చూస్తాము. భక్తిహీనుని సంపాదన వారిని మోసము చేయును, నీతిని విత్తువాడు శాశ్వతమైన బహుమానము పొందును. భక్తిహీనుని సంపాదన మోసము చేయును. ఆ బియ్యము కోసము, ఆ కందిపప్పు కోసము, ఆ పెసరపప్పు కోసము, ఆ ఆహారం కోసము 666 ముద్ర వేయించుకునేవారు ఉంటారు అని దేవుడు గ్రహించి ముందుగానే తెలియపరుస్తున్నాడు. ఎందుకనగా అలాంటి ప్రజలు లోకములో ఉన్నారు, అలాంటి జనులు లోకములో ఉన్నారు, అలాంటి ప్రజలు లోకములో ఉన్నారు. అలాంటి ప్రజలు లోకములో ఉన్నారు కనుక దేవుని యొక్క వాక్యము అలా మాట్లాడుతుంది. భక్తిహీనుడు నా ఇంత ఉండు, నీతిమంతునికి శాశ్వత బహుమానం కలుగుతుంది. ఇది 666 ముద్ర అన్నది అది తాత్కాలికమైనది. వాడిచేటువంటి వస్తువులు తాత్కాలికమైనవి. ఏదో ఒక 6 నెలలు ఇస్తాడేమో, సంవత్సరం ఇస్తాడేమో, లేకపోతే 3 సంవత్సరాలు ఇస్తాడేమో, అంత మాత్రమే దాని యొక్క వ్యాలిడిటీ. దగ్గరికి తీసుకుంటాడు, తర్వాత ఆ శృతి తీసుకొని నిన్నే గుద్దుతాడు, నీ తల పగలగొట్టేస్తాడు, నరకానికి తీసుకుని వెళ్తాడు. నరకానికి రండి నరకానికి తీసుకుని వెళ్తాడు. ఆశపడవద్దు. యాషవలాగా, గెహాజీలాగా, అననీయ సప్యరలాగా లోకాన్ని చూసి ఆశపడవద్దు. లోతులాగా మరలా వెనక్కి చూసి మన జీవితాన్ని నాశనం చేసుకోవద్దు. కష్టమైన, నష్టమైన, ఆకలి దప్పులైన, ఎలాంటి పరిస్థితులైనా దేవుని కొరకు బ్రతుకుదాం, దేవుని కొరకు జీవించుదాం. భక్తిహీనుడు నా ఇంట ఉండవద్దు అని ఎంత చక్కగా ఇక్కడ మన సొలొమోను గారు రచిస్తూ ఉన్నాడు. ఎందుకనగా తాను కూడా ఏ విధంగా ఆ సిరి సంపదను కలిగి ఉన్నాడో మనం చూస్తాం. అందుకే నాకు ఎక్కువగా వద్దు, నాకు తక్కువగా వద్దు, అనుదిన ఆహారం దయచేయమని చివరి దినాల్లో రిజల్టులో ఆయన మాట్లాడతాడు. అన్నీ అనుభవించి, అన్నీ పోగొట్టుకొని, అంతా దెబ్బతిన్న తర్వాత, గాయపరచబడిన తర్వాత, పాపంలో పడిపోయిన తర్వాత, నరకానికి పాత్రుడిగా ఆ మార్గంలో ఉన్నప్పుడు తిరిగి ప్రఖ్యాతపడినట్టుగా మనం చూస్తాం. నీతిమంతునికి శాశ్వతమైన బహుమానము పరలోకంలో ఉన్నది. అటు బహుమానం మనకు కావాలా? అటు ఆశీర్వాదాలు మనకు కావాలా? లేకపోతే తాత్కాలికమైన జీవితం, తాత్కాలికమైన బ్రతుకు మనకు కావాలి? రాబోయేటువంటి కాలంలో 666 ముద్ర అని మనమంటే ఈరోజు పాపం చేసే వారంతా కూడా సైతాన్ యొక్క ముద్ర వేయించుకుంటూనే ఉన్నారు. అబద్ధమాడేవారు, మోసం చేసేవారు, లంచగొండి తనం చేసేవారు, లంచాలు తీసుకునేవారు, అక్రమంగా సంపాదించేవారు, వీళ్ళంతా చేసే పని ఏంటంటే వీరి మీద ఎవరి ముద్ర ఉన్నదనగా అపవాది ముద్ర ఉన్నది, దేవుని ముద్ర కాదు. దేవుని ముద్ర కలిగిన వారు ఉన్నారు. యెహెజ్కేలు గ్రంథంలో ఆ విషయాన్ని కూడా మనం చూస్తాం. అది నేను తర్వాత చెప్తాను, గమనించండి. ప్రియులారా, ప్రభు కొరకు జీవిద్దాం, ప్రభు కొరకు బ్రతుకుదాం. ఇంకా సామెతల గ్రంథంలో మనం ముందుకు వెళితే 13వ అధ్యాయం 11వ వచనంలో మోసము చేత సంపాదించిన ధనము క్షీణించిపోవును, కష్టము చేసి కూర్చుకుని వాడు తన ఆస్తిని వృద్ధి చేసుకును. ప్రియులరా, మోసముతో కూడుకున్నటువంటిది తాత్కాలికమైనది. వీరిని సోమరివారు అంటారు. కొంతమంది సోమరివారిగా ఉంటారు. ఆ సోమరివారే ఈ 666 ముద్ర ఎంచుకునేవారు. సోమరివారు, పిరికివారు దేవునికి ఇష్టమైనటువంటి వారు కాదు. ప్రియులరా, ఇక్కడ చక్కటి మాట సామెతల గ్రంథం 13వ అధ్యాయం 11వ వచనంలో చూడండి. మోసము చేత సంపాదించుకున్న ధనము క్షీణించిపోవును, కష్టము చేసి కూర్చుకుని వాడు తన ఆస్తిని వృద్ధి చేసుకును. ఎంత చక్కటి మాట. మోసముతో ఏమైతే సంపాదిస్తావో ఒక దినాన దేవుని దగ్గర నిలిచి తీర్పు దగ్గర ఆయన జడ్జిమెంట్కు లోబడే సమయం నీకు వస్తుంది. చాలామంది ఆస్తి సంపాదిస్తారు. చాలా వరకు 99% అదంతా కూడా మోసముతో సంపాదించింది. పేదల కడుపులు కొడతారు, పేదలతో ఇల్లు కట్టించుకుంటారు, పేదలతో పని చేయించుకుంటారు, పేదలతో అన్ని చేయించుకుంటారు, అపార్ట్మెంట్లు కట్టించుకుంటారు, అన్ని పనులు చేయించుకుంటారు. ఆ పేదలకు అన్యాయం చేసేస్తారు.
ప్రియులరా, యాకోబు పత్రికలో చెప్పబడింది, ఒక దినాన్న వారు నిలబడవలసి వస్తూ ఉంది అని మనం చూస్తాం. ప్రియ సోదరి సోదరులారా, ఏమైతే మోసంతో సంపాదిస్తావో అది క్షీణించిపోతుంది. ఏమైతే నువ్వు ఆ కష్టం చేసి సంపాదిస్తావో అది వృద్ధి అవుతుంది. ఇక్కడ వృద్ధి అవుతుంది, పరలోకంలో కూడా ఆ బహుమానము చేరుతుంది. కష్టము చేసి సంపాదించేవాడు, నీతిగా సంపాదించేవాడు, భయభక్తులతో సంపాదించేవాడు, దేవుడిచ్చిందే తీసుకునేవాడు, వాడు ఎలా ఉంటాడంటే ఆశీర్వదించబడిన వాడుగా ఉంటాడు, దీవించబడిన వాడిగా ఉంటాడు. ఎంత దీవెనలో ఇన్ని ఆశీర్వాదాలు. ప్రియులరా, సైతాను వైపు మనం ముఖము తిప్పొద్దు, సైతాను వైపు మనం చూడొద్దు. దేవుని వైపు మనం చూద్దాం, క్రీస్తు వైపు మనం చూద్దాం, ఆయన వైపే చూద్దాం, ఆయన దగ్గరే కూర్చుందాం. ఆయన ఇచ్చేంత వరకు ఆయన చూద్దాం, ఆయన ఇచ్చిన తర్వాతనే మనం తీసుకుందాం. అలాంటి ప్రభు బిడ్డలుగా ఉన్నాయి. ధనం గురించి ఇక్కడ మత్తయి సువార్త 12:16-26లో ఒక మాట ఉన్నది, ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుని ఎడల అతనికి ఏమీ ప్రయోజనము అని. సర్వలోకాన్ని సంపాదించుకుంటాడు, అంతా సంపాదించుకుంటాడు, తన ప్రాణాన్ని పోగొట్టుకుంటాడు, ఏమి ప్రయోజనం? అన్నీ సంపాదించావు, ప్రాణం పోయింది. ఈ రోజున సినీ ఫీల్డ్లో ఏ విధంగా చనిపోతున్నారో మనం చూస్తూ ఉన్నాం. ఏమి తీసుకుని వెళతా ఉన్నారు. వాళ్ళు వెళ్ళిన తర్వాత వారు ఫోటోలు పెట్టి ఎన్ని పూజలైనా చేయొచ్చు, కానీ అతడు నరకానికి వెళ్ళాడో పరలోకానికి వెళ్ళాడో మనకు తెలియదు. నరకానికి వెళ్ళేవారు ఎలా ఉంటారు, పరలోకానికి వెళ్ళేవారు ఎలా ఉంటారు, బైబిల్లో రాయబడి ఉంది. పరలోకానికి వెళ్ళాలంటే ఏమి చేయాలి, నరకానికి వెళ్ళాలంటే ఎలా జీవించాలి మనం చూస్తూ ఉన్నాం. నరకానికి వెళ్ళాలంటే ఎలా జీవించాలో చెప్పాల్సిన అక్కరలేదు, వారు పోయేటువంటి మార్గం గురించి మనం చూస్తాం. పరలోక రాజ్యానికి వెళ్ళాలి అంటే ఏ విధంగా మనం వెళ్ళాలి? ప్రభు ద్వారానే మనం వెళ్ళాలి. ఆయన చేయి పట్టుకొని మనం వెళ్ళాలి. ఆయన రక్తం చేత మనం కడగబడాలి. ఆయన యొక్క రక్తం మన నొసటి మీద, మన శరీరం అంతా పూయబడాలి. మన చేతులు, మన కాళ్ళు ఇవన్నీ కూడా ఆయన రక్తం చేత కడగబడాలి. అప్పుడే మనము దేవుని యొక్క రాజ్యానికి వెళ్ళగలం. ఎంతటి పెద్ద హీరోవైనా, ఎంతటి పెద్ద గూండావైనా, ఎంతటి పెద్ద ఆస్తిపరుడవైనా ప్రభు రక్తము చేత కడగబడకపోతే నీతిమంతుడు కాలేదు. నీ కొరకు, నా కొరకు ప్రభువారు పరలోకము నుంచి భూలోకానికి వచ్చాడు. అందుకే యోహాను సువార్త 10:11 మంచి కాపరి తన గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టుడు అనే మాట చూస్తున్నాం. మనందరి కొరకు ప్రాణం పెట్టినటువంటి యేసయ్య. కాబట్టి ప్రియ సోదరి సోదరులారా, గమనించండి, మన జీవితంలో 666 అనే సంఖ్యకు స్వస్తి చెప్పి దాని వైపు కాకుండా ప్రభు వైపు చూస్తూ ప్రభు కొరకు సాక్షులుగా ఉండాలని నేను మనం చేస్తున్నాను. ఏమాత్రం మోసపోవద్దండి. అపవాది యొక్క వెలుగు, అపవాది యొక్క అద్భుతాలు, అపవాది యొక్క ఆశ్చర్యాలు చూసి ఏమాత్రం మోసపోవద్దు. ప్రభు వైపు చూస్తూ ప్రభు మార్గంలో జీవించాలని నేను మనం చేస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.